మంది తెచ్చింది. చాలా మంది ఏమనుకుంటారు సినిమా స్టోరీ ఇలాంటి లాస్ట్ వరకు సినిమా బాగా అంటారు, కానీ అట్లా కాదు. ఎందుకు సినిమా ఎందుకు నచ్చకపోవడం కారణం ఏంటంటే నచ్చాలి. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళు చనిపోతారు తండ్రి కొడుకులు, ఇద్దరు తండ్రి కొడుకులు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ సెకండ్ పార్ట్కు మళ్ళీ ఏదుందో మళ్ళీ చూపిస్తారు, మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం ఫస్ట్ కూడా కేజీఎఫ్ లో కూడా స్టార్టింగ్ అర్థం కాదు. సెకండ్ టైం మనం సెకండ్ పార్ట్ చూస్తే మనకు అప్పుడు అర్థమైంది. కేజీఎఫ్ లో కూడా సెకండ్ వచ్చి బాహుబలి ఫస్ట్ లో కూడా అర్థం ఉంటుంది, సెకండ్ పార్ట్ లో కూడా అర్థం అర్థమవుతుంది. సినిమా సెకండ్ పార్ట్ వచ్చినాక జూనియర్ ఎన్టీఆర్ మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థంగా సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. నాకైతే నచ్చింది. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫైట్స్ మాత్రం అసలు ఇంతవరకు ఎన్టీఆర్ చూడలేము. చెప్తున్నా ఒక సినిమా ఒక ఆడిలో ఫైట్ చూసినామంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఫైట్ సీన్స్ అంతా బాగా చేసిండు. తుమ్ములు లేచిపోయింది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇట్లా కాలాలు ఎగరేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కొంతమంది బాగాలేదంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? నేను బాగాలేనట్లు ఒకటే చెప్తున్నా, సినిమా కరెక్ట్ చూడండి. ఎందుకు బాగాలే అంటారు? ఎందుకంటే సినిమాలో బాగాలే కారణం లేదు అక్కడ. ఎందుకంటే ఊరి కోసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఊరి కోసం బాగుండాలని చనిపోతారు, అంతేగాని వాళ్ళు కావాలని చనిపోరు. ఇక్కడ హీరో వాళ్ళు అది అర్థం చేసుకోవాలి, అంతేగాని సినిమా చనిపోగానే సినిమా బాగాలే అనడం అంటే ఒక కామన్ అయిపోయింది. కాకపోతే సినిమా చూడాలి, కరెక్ట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సినిమా అర్థం అవుతుంది. అంతే అర్థం కాదు నాకు అర్థం కాదు. నాకు అయితే నచ్చింది సినిమా. శ్రీకాంత్ క్యారెక్టర్ లో బాగుంది. అంటే ఆయన ఎంత యూజ్ చేయాలి అంత యూజ్ కొట్టేసేవారు. సినిమా కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. అర్థం కాదు. సినిమా మాత్రం ఓకే. బ్లాక్ బస్టర్. అయితే దీనికంటే ఆచార్య బెటర్ అని కూడా కొంతమంది మస్తు అంటారండి. ఏ సినిమాకి అది పోల్చొద్దు ఎప్పుడైనా. ఈ సినిమా తగ్గట్టు ఇది ఓకే, బాగానే తీసిరు. నాకైతే నచ్చింది. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ఓకే. కాకపోతే ఒక ఎన్టీఆర్ కొరటాల శివ ఎన్టీఆర్ ని కొత్తగా చూపించింది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీలో తీసుకుపోయింది, అంతేగాని ఇంకా వేరేది ఏం లేదు. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక కొత్తగా చేసింది. అమ్మోడ యాక్టింగ్ చుట్టమల్లి సాంగ్ ఉంటుంది ఒకటి, ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం డెఫినెట్ గా ఆస్కార్ నటుడు, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. బట్ కథలో ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్ లో ఉన్న ఏదైతే 15 minutes గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక 1 minute కూడా మీకు బోర్ సీన్ కానీ ఒక 1 minute కూడా ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్. జాహ్నవి కపూర్ గారు మాత్రం జస్ట్ ఒక 15 minutes కాబట్టి మనకి సముద్రంలో వాడే నావిగేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో దాంతో ఈక్వల్ గా దానికి రిలేటబుల్ గా టైటిల్ గార్డ్ పడింది. అది మాత్రం చాలా బాగా. ఆయుధ పూజ సాంగ్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అవ్వాల్సింది. ఆయుధ పూజ సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే మనం అలాంటి మూమెంట్ లో అలాంటి సాంగ్ ఎన్టీఆర్ నుంచి అలాంటి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయము. సో హైలైట్ ఉంది ఆయుధ పూజ సాంగ్. ఇలానే సిమిలర్ గా ఇంకొక డాన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. సాంగ్ ఏముండదు అక్కడ, ఓన్లీ మ్యూజిక్ బిట్ అనమాట. అక్కడ కూడా ఎన్టీఆర్ గారి డాన్స్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కొంచెం నాకు సోసోగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దొరకలేదు. బేసిక్ గా ఒక స్టాండ్ అవుట్ విలన్, జోన్డ్ అవుట్ విలన్, అంటే హీరో కోసం ఎప్పుడు వస్తాడా పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే విలన్ లాగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ వెళ్ళలేదు. ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీద ఉండడం వల్ల ఆయనకి ఎక్కువ అంటే ఆయన యాక్టింగ్ మేము చూడలేకపోయాం. ఎన్టీఆర్ ముందు విలన్ గా నిలబడ్డాడు, కానీ మేము ఎందుకో తెలుగు సినిమా ప్రజలుగా ఎందుకో అంటే మన తెలుగు విలేజ్ గెటప్ లో మాకు సైఫ్ అలీ ఖాన్ ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా చేయలేరా అనేది నాకు కొంచెం డౌట్. అదే మీరు శివరాజ్ కుమార్ గారిని చూడండి, జైలర్ మూవీలో ఆ లుంగి వేసుకొని ఆ గెటప్ లో రాగానే ఆడియన్స్ కుడ్ రిసీవ్ ఇట్. ఆడియన్స్ మన అనుకొని రిసీవ్ చేసుకోగలిగారు. సో సైఫ్ అలీ ఖాన్ దగ్గర ఫీలింగ్ అనేది మిస్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి యాక్టింగ్ స్కోప్ దొరకలేదు. ఇంకోటి డబ్బింగ్ లిప్సింకే లేదు సైఫ్ అలీ ఖాన్ తో. జాహ్నవి కపూర్ కి ఉన్న 2-3 డైలాగులు లిప్సింగ్ బాగా దొరికింది, కానీ సైఫ్ అలీ ఖాన్ డబ్బింగ్ మాత్రం లిప్సింగ్ ఎక్కడా లేదు.